బ్రో హాయ్ బ్రో. హాయ్ అన్న. సో రీసెంట్గా యాక్టర్ శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సో దానికి యాంకర్ అనసూయ గారు, సింగర్ చిన్మయ్ గారు కూడా రిప్లై ఇచ్చారు. సో ఆయన అన్న మాటలకి వీళ్ళు ఇచ్చిన రిప్లైకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? మెయిన్ ఇంపార్టెంట్ శివాజీ అన్నకు తెలివి లేదు. నిజం చెప్తున్నా. ఏదో అందరికీ తెలివి చెప్పుదాము ఒక రకంగా అని అనుకున్నాడు. అది చెప్పడానికి వెళ్తే అదే ఆయనకు బెడిసి కొట్టింది అన్నట్టు. ఏంటంటే మనకంటూ మన ఇండియాకంటూ ఒక సాంప్రదాయాలు అవి ఉన్నాయి. మొన్న ఇది ఏమంటారు, అది మిస్ ఇండియానా ఏంది, ఆ దాంట్లో చీర కట్టుకుంటేనే ఇచ్చిర్రు. అటువంటిది ఇది మన కల్చర్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉండరు అని చెప్పేసి ఊర్లలో లాంగ్వేజ్ ఎట్లా ఆడతారు. ఊర్లలో మా ఊర్లలో అయినా సరే తండ్రులు కూడా ఏమన్నా డ్రెస్సులు సిటీకెళ్ళి బిల్లు వచ్చినప్పుడు ఏం వేసుకున్నా అని చెప్పేసి ఇట్లా ఆయన వాడిన వర్డ్స్ వాడతారు. నిజం మన పల్లెటూర్లలో, సిటీలల్లో మటుకు తెలియదు కాబట్టి చెప్తున్నా. ఆయన వాడిన వర్డ్స్ ఊర్లల్లో ప్రతి ఒక్కరు వాడతారు. ఇంకొకటి ఏమిటంటే ఆయన ఏమన్నాడంటే గౌరవప్రదంగా ఉండాలి, మరీ మొత్తం ఇగో ఈడు దాకా ఉండని పర్లేదు కానీ మరీ ఇదంతా అనేది ఉండొద్దు అని చెప్పేసి చెప్పిండు. సామాన్లు కనిపించే విధంగా దరిద్ర పుండలార ఈ రెండు పదాలు కాకుండా అంటే ఇవి వాడడం వల్ల తప్పైందని చెప్పి అవి ఊర్లల్లో కూడా ఊత పదాలకు అయిపోయినాయి ఆయన. అందుకోసమని ఆయన అన్నాడేమో కానీ ఆయన చెప్పింది యాక్చువల్లీ నిజానికి అది నిజమే. ఏంటంటే మంచి చెప్పాలనుకున్నాడు. కాకపోతే ఆ మంచికి కొద్దిగా ఈ వర్డ్స్ వాడిండు. కాకపోతే దాంట్లో ఊర్లలో వాడతారు, ఎవరైనా సరే వాడతారు. ఇప్పుడు చాలా మంది కూడా ఆడవాళ్ళు మాకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ కూడా మాకు లేదా, మా బాడీ మా ఇష్టం అనే విధంగా మాట్లాడుతున్నారు. కరెక్టే. కాకపోతే దీనివల్ల వేసుకోండి తప్పలేదు. కాకపోతే ఎట్లా వేస్తున్నారు అంటే వాళ్ళు వేసే డ్రెస్సులకు కొంతమంది ఎట్లా అయిపోతున్నారు అంటే చూసి అమ్మ అన్నట్లకై బయట రేపులు కానీ అవి కానీ ఎట్లా జరుగుతున్నాయండి. అసలు యూత్ ఎక్కువ శాతము డ్రెస్సింగ్ వల్ల చాలామంది అట్రాక్ట్ అయిపోయి వేరే రకంగా తయారైపోయి చాలా ఇగో చిన్న పిల్లలు అనకుండా ఎటువంటి వాళ్ళని ఇట్లా తయారైపోతున్నారు బాయ్స్ కానీ. ఇంకొకటి పెద్ద పెద్ద ముసలోళ్ళు కూడా అట్లా తయారైపోయి మొన్న చూడలేదు ఎంతమంది అక్కడిక్కడ రేపులు అవి అని చెప్పేసి అట్లా అని చెప్పేసి ఇట్లా చెప్తే మారుతారేమో అని అట్లా చెప్పిండు. అంతేగాని వీళ్ళు ఏందండి శివాజీ అన్నతోటి వలుచుకుంటే వీళ్ళు ఏంది చెప్పండి. ఆయన చెప్పిన దాంట్లో 100% నిజమే ఉన్నది. కాకపోతే మంచి చెప్పకండి సార్, మంచి చెప్తే నడవదు. ఇంకొకటి సనాతన ధర్మం ప్రకారంగా మన కల్చర్ ఫస్ట్ నుంచి వెళ్ళి ఎట్లా ఉండేది, ఒక చీర కట్టు బొట్టు సాంప్రదాయం అనేది ఉండేది. నిలువెత్తు రూపం ఏంది, చీర చారి అర్థమైంది, రైకా చీరలు అవి దొడుక్కొని సంప్రదాయం అనేది చూపించేటోళ్ళు. అట్లాంటిది లేదే, ఎందుకు ఈ మధ్యలో లేకుండా అయిపోయింది, అసలు కనబడకుండా అయిపోయింది, కనుమరుగైంది కల్చర్ అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు. కాకపోతే అందుట్లో 2 రాంగ్ వర్డ్స్ మాత్రమే వాడిండు అంతే. అంటే సాంప్రదాయ దుస్తులు అంత ప్రేమని మీకుంటే నువ్వే శారీ కట్టుకో అని చెప్పేసి సింగర్ చిన్మయ్ గారు అన్నారు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక వాళ్ళు విననప్పుడు ఇంకొకటి వాళ్ళ పేరు పెట్టి ఈయన అనలేదు. నిజం చెప్తుండే ఎవరి పేర్లు పెట్టి శివాజీ సార్ అనలేదు. కాకపోతే ఆ మేడం వాళ్ళు కూడా ఒకటి ఏమిటిదంటే ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కదా, అలాంటి దుస్తువులు కానీ వాళ్ళు కూడా చూస్తారు కదా. ఇప్పుడు పెద్దగా అయితే ఉంటారు, అవి ఫోన్లు అవి చూస్తూ ఉంటారు. ఏడ వాడాలనో కానీ వాడేసేయాలి, తీయాలి అంతే. అవి అన్నీ మరీ ఏంటంటే 4 గోడల మధ్యలో ఇప్పుడు ఈయనకి ఇట్లా అన్నాడు ఓకే, మరి రామ్ గోపాల్ వర్మ వాళ్ళు అయితే సినిమాలో ఎట్లా తీస్తారు అసలు చూడాలి, అవి ఇవి ఏదేదో అవి చేసుకుంటా ఆయన సినిమాలు తీస్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళని పట్టించుకోరు. ఇలాంటి వాళ్ళు ఏమైనా ఈయన ఒక మంచి హీరో, ఇంకోటి న్యాక్ పర్సన్, ఏదో చెప్పాలనుకున్నాడు ఒకటి మోటివేట్గా, కానీ ఇలా వినలేదు. సో ఈయన మంచి చెప్పడానికి పోతే ఈయనకే చెడు జరిగింది అంతే. కాకపోతే 2 వర్డ్స్ ఒకటి వాడేది లేకుండే, అవి వాడకుండా చెప్తే ఇంకా బాగుండే అని అనిపిస్తుంది అంతే. జై హింద్. నన్ను అడిగితే నేను చూసిన దాని ప్రకారం శివాజీ అన్న మాటలు తప్పే లేదు. దరిద్రం ఉండలు అన్నాడు కానీ అదొక్కటి స్టేజ్ మీద అనకపోతే బాగుండు. కానీ ఇంకేమన్నాడు సామాన్లు అన్నాడు. సామాన్లు కాకుండా వేరే మాట యూజ్ చేస్తే తప్పు. సామాన్లు అన్నాడు కదా, సామాన్లు మన ట్రెండింగ్ మన దగ్గర చెప్పిండు. దాంట్లో ఏముంది అంటే ఆ లేడీస్ హీరోయిన్లు కావాలని, మరి నువ్వు కూడా చూసే ఉంటావు హీరోయిన్లు ఏమైనా ప్రోగ్రాంలు పెట్టినప్పుడు ఇక్కడ ఇట్లా రావడం, మళ్ళీ ఇట్లా కప్పుకోవడం, ఇక్కడ దాకా వేసుకొని రావడం, అవన్నీ మంచిగా నచ్చలేదు. అట్లా 100 మంది హీరోయిన్లు చేసినా కూడా మనం ఎవరో తప్పు అని చెప్పలే. తప్పు అని చెప్పిన మాత్రం రియాక్ట్ అవుతారు. ఇప్పుకొని తిరగమను, అనసూయని ఇప్పుకొని తిరగమను, చిన్మయిని ఇప్పుకొని తిరగమను. అసలు చిన్మయి ఎవరు నాకు అర్థం కాదు. మనం హీరోయినా, సెలబ్రిటీయా? సమంత రియాక్ట్ అయితే అరే అవును రా అనుకుంటాం, కాజల్ రియాక్ట్ అయితే అవును రా అనుకుంటాం.
అనసూయ ఎవరు? ఆమె లైఫే అయిపోయింది. ఆమె పెళ్ళి అయిపోయింది, పెడాకులు అయిపోయింది, అయిపోయింది, ఆమె లైఫ్ అయిపోయింది. చిన్మయి అంట ఆమె ఎవరో ఎట్లా కనిపిస్తుంది, ఆమె ఎవరో డబ్బింగ్ ఆర్టిస్ట్ అంట, ఆమె ఫేస్ కూడా తెలియదు. ఏదో రియాక్ట్ అవుతుంది, ఏదో రియాక్ట్ కావాలి, ఫేమస్ కావాలని రియాక్ట్ కావడం తప్ప పెద్ద న్యూసే లేదు దాంట్లో. అంటే ఎవరైనా కావచ్చు కానీ శివాజీ అనడంలో తప్పలేదు, మాకైతే తప్పు అనిపించలేదు. అంటే మీకు అంత ప్రేమ ఉంటే నువ్వే శారీ చేసుకునే విధంగా అన్నారు, దానికి ఏ విధంగా సమాధానం? ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎవరైతే ఈ చిన్మయి అనసూయ వాళ్ళు వేసుకుంటారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నిజంగా శారీ వేసుకొని మంచిగా ఉండాలి, అందరికి మంచిగా కనపడాలి అనే పర్సన్స్ ఎవరు రియాక్ట్ కారు. లేడీస్ కూడా సపోర్ట్ చేస్తారు. ఇలా కొంతమంది ఉంటారు ఏ గ్రేడ్ ఆర్టిస్టులు, వాళ్ళే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మమ్మల్ని అన్నట్టు అంటే అనసూయనే చిన్మయిని అన్నట్టు ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు అట్టి పనులు వాళ్ళు సినిమా ఆమె ఏమైనా సినిమాలు చేసిందా? ఏదో వాళ్ళని వీళ్ళని అడుక్కొని రంగస్థలంలో అక్కడెక్కడ చిన్న క్యారెక్టర్లు చేసింది అనసూయ. ఆమె రియాక్ట్ శివాజీ స్థాయే పెద్దది, ఇంకా విలన్ చేసిండు, సినిమాలో విలన్ చేసిండు. చిన్మయి అసలు ఆమె ఏ సినిమా చేసిందా? ఆమె ఏమైనా సినిమా చేసిందా? ఏమైనా పెద్ద పాట పాడిందా? ఆమె రియాక్ట్గా అయితే మళ్ళీ ఈయన అసలు సారీ చెప్పడం కూడా అవసరం లేదు. కాకపోతే ముండలు ఆయన అన్నాడు కాబట్టి, దరిద్ర ముండలు అన్నాడు కాబట్టి శివాజీకి ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆయన చెప్పిండు. శివాజీ అన్నదానికి లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలామంది సపోర్ట్ చేస్తారు. శివాజీ అన్నదాంట్లో తప్పు లేదు. హీరోయిన్లు వేసుకోరాట్లేదా? నువ్వు నార్త్ బాలీవుడ్ హీరోయిన్లు కానీ మన హీరోయిన్లు కానీ ఇక్కడ దాకా చూపించుకుంటూ వేసుకోరాట్లేదా? అట్లా వేసుకోకండి అమ్మా అన్నాడు, దాంట్లో తప్పే ఉంది. అంటే ఇప్పుడు ఆయన మీద నచ్చితే అని చెప్పేసి అంటున్నారు, పోక్సో చట్టం కింద కేసులు గీసులు లైట్ అవన్నీ లైట్ అన్న. అన్న దాంట్లో ఏమాత్రం తప్పలేదు, అంటే చెప్పడంలో తప్పే లేదు అన్నాడు. చెప్పే విధానం కూడా కాదు, చెప్పే విధానం ఎట్లున్నా కూడా ఇప్పుడు అట్లా వేసుకోవద్దు అని అంటే అట్లా కూడా రియాక్ట్ అవుతారు. కానీ నాకైతే తప్పు అనిపించలేదు మా అసోసియేషన్, అసలు అది అట్టిపండి అసోసియేషన్, మా అసోసియేషన్ అదేమైనా మన సర్పంచ్ ఓట్లకు కూడా ఉన్న వాల్యూ దానికి లేదు. సర్పంచ్ ఓట్లు ఇంకా డిమాండ్ మన దగ్గర. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కార్పొరేషన్ ఓట్లు వస్తాయి, దాంట్లో మా అసోసియేషన్ అసోసియేషన్ ఈటీవీ అసోసియేషన్, జీ తెలుగు అసోసియేషన్, అది అసోసియేషన్. దాంట్లో అసలు అంటే మేము ఉన్నాం అని ఈ టైంలోనే వాళ్ళు బయటపడేది. మేము కూడా ఉన్నాం, మేము కూడా రియాక్ట్ అవుతాం అని. అంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు అట్టి పనులు ఉంటారు కదా, వాళ్ళు మనం చిన్నపిల్లగాళ్ళు మనం సైడ్ చేస్తాం కదా, అట్లా మేము కూడా ఉన్నాం అని చెప్పి చూపించుకోవడానికి మా అసోసియేషన్ కానీ, అనసూయ కానీ, చిన్మయి కానీ, అసలు వాళ్ళు అరే ఈమె కూడా ఒక పర్సన్ ఉన్నారు వీళ్ళు కూడా అని చూపించుకోవడానికి. ఎందుకంటే శివాజీ లాంటి కొత్త పెద్ద వ్యక్తిని ఈ టైంలో మనం నిలదీస్తే మనల్ని ఎవరో గుర్తిస్తారు కదా అని చెప్పే కాన్సెప్ట్. కానీ అసలు శివాజీ అన్న దాంట్లో మాత్రం 1% కూడా తప్పులేదు అనిపించింది. సో బూతి మాట వాట్లాడారు కదా, ముండలు అన్నాడు కాబట్టి అది కొద్దిగా ఆయన సారీ చెప్పిండు. ఇంకో 2-3 శారీ కట్టుకున్నా సరే ఆయన మెచ్చుకునేవారేమో, కానీ ఏంటంటే అది వదిలేశారు. సామాన్లు కనపడేలాగా మీరు బట్టలు వేసుకున్నారు అన్నదాన్ని పట్టుకున్నారు తప్ప స్త్రీ ప్రకృతి లాంటిది అన్న మంచి మాటని, ఇంకా లేకపోతే శారీ కట్టుకున్న వాళ్ళే విశ్వసుందర అయ్యారు అన్న మంచి మాట ఉంది. చాలా మంచి మాటలు ఉన్నాయి. ఎప్పుడునమ్మా మన జీవితంలో మనం ఎదగాలంటే పాజిటివ్గా ఉన్న మాటలే మనం తీసుకోవాలి. చెప్పే మంచి మాటలు మంచి అర్థాన్నే తీసుకోవాలి తప్ప కాంట్రవర్సీ చేస్తే ఏదో సమాజాన్ని ఉద్ధరించడం తప్ప సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళ వల్ల ఏ ఉపయోగం ఉండదు. సార్ శివాజీ గారి వ్యాఖ్యలకి సింగర్ చిన్మయి గారు ఒక మాట అన్నారు, మీకు సంస్కృతి పరమైన దుస్తులైనా అంత ప్రేమ ఉంటే మీరే శారీ వేసుకుని అనే విధంగా అన్నారు. ఆ మాట ఏ విధంగా? జీన్స్ ఏమండి ఒకటి చెప్పనండి, ఒకటి ఈయన మగవాడు, ఆయన ఆ రోజు వచ్చింది చాలా పద్ధతైన డ్రెస్సుల్లోనే వచ్చాడు. మనం యాక్చువల్గా నేను చెప్పొచ్చో చెప్పకూడదో చాలా అసభ్యకరమైన డ్రెస్సులతో నేను చూస్తున్నాను. ఇక్కడి వరకు వేసుకున్నారు మన సాఫ్ట్వేర్. సిగరెట్ ఏదో ఇరగదీసి పొడి చేసినట్టుగా సిగరెట్ కాల్చేస్తున్నారు ఆడవాళ్ళు. మాకు కాల్చే స్వేచ్ఛ లేదంటే ఉంది, కానీ ఇప్పుడు పబ్లిక్లో కాదు. నిన్ను అలా సిగరెట్ కాల్చడంలో చూసిన ఒక 100 మంది ఉంటే 80 మంది నిన్ను ఏదో ఎలా తాగుతుందో చూడనే అంటారు. ఎందుకంటే స్త్రీకంటూ ఒక గౌరవం ఉంది సమాజంలో, ఒక పద్ధతైన వాళ్ళకు కొన్ని విలువలు ఉన్నాయి. అర్థమైందండి, దాన్ని మనం మంచిగానే తీసుకోవాలని చెప్తున్నాను నేను. అంటే దానికి మగవాళ్ళు కూడా జిమ్ల పేరుతోని 6 ప్యాక్లు అని చెప్పేసి షర్ట్లు ఇప్పేసి తిరుగుతున్నారు కదా రోడ్ల మీద అనే విధంగా కూడా అంటున్నారు. అది ఒకటండి, ఎలాగంటే అది ఇప్పుడు సపోజ్ అదే మగవాడు షర్ట్ ఇప్పుకుని తిరుగుతున్నాడు కదా, అదే స్త్రీ అదే సమానం అనుకునే స్త్రీ తీసి లోన బ్రాతో బయట తిరగలదా? తిరగలేదు కదా. వేసుకోమ్మా ఏదైనా డ్రెస్ వేసుకొని చెప్తారు, నా ఇష్టం నేనే తిరుగుతానంటే ఒప్పుకుంటారా? ఉన్నారమ్మా, కానీ అది కరెక్ట్ కాదని చెప్పడమే శివాజీ గారి ఉద్దేశం అంటున్నాను నేను. శివాజీ గారు చెప్పింది ఏంటంటే మనం ఎంతసేపు ఒకటే ఇక్కడ కాంట్రవర్షియల్గా అవుతుంది, కానీ స్త్రీ ప్రకృతి లాంటిదని అన్న మంచి మాటను మనం గ్రహించట్లే. పక్కనున్న స్రవంతి చొక్కారపు యాంకర్ గారిని ఎంతో బాగా మెచ్చుకున్నారు. చాలా బాగున్నామ్మా, చాలా పద్ధతిగా ఉన్నావు, చాలా బాగా చేస్తున్నావు,
ఆవిడ చెప్పిన మంచి మాటలు మనం గ్రహించట్లే. ఆవిడ గురించి చెప్పినాయి నిజంగా ఆవిడ అందంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఆయన శివాజీ గారు పబ్లిక్గా చెప్పాడేమో, కానీ అక్కడ ఉన్న చాలామంది మాత్రం ఆవిడ డ్రెస్ సెన్స్ని మెచ్చుకునే ఉంటారు. ఓకే సార్, ఓవరాల్గా చెప్పండి, శివాజీ గారు చెప్పిన వ్యాఖ్యలు, దానికి రిప్లై ఇచ్చిన వాళ్ళ వ్యాఖ్యల పట్ల మీ ఉద్దేశం ఏంటి? ఓవరాల్ నా ఉద్దేశం ఏంటంటే ప్రతి విషయంలోనూ మంచి ఉంటుందండి, చెడు ఉంటుంది. ఎప్పుడు మనం మంచినే తీసుకోవాలి తప్ప అవతల వాళ్ళు చెప్పే మాటలు మన గురించే చెప్పారు కదా అనుకుంటే నీకు మంచి ఏంటో తెలుస్తుంది. అంతేగాని ఏదో సామాన్లు అన్నాడు, మనల్ని కించపరిచేసాడు. ప్రతి ఒక్క స్త్రీ వాళ్ళ అమ్మగారికి ఉంటుంది, నా భార్యకి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందమ్మ. అది కరెక్ట్ కాదు. అవి కరెక్ట్గా కప్పుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఎక్కడి వరకు ఓకే, ఎక్కడి వరకు వద్దని చెప్తున్నాడు. ఆ మాటను మనం తీసుకోవాలి తప్ప అందులో మంచి మాటనే తీసుకోవాలండి. శివాజీ గారు అన్న మాటలు అయితే నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఐ థింక్ దండోరా మూవీ అనుకుంటా. ఆ మూవీ అప్పుడే ఆయన స్టేజ్ మీద ఒక మాట అన్నాడు, అదే లేడీస్ ఇలా బట్టలు వేసుకోవడం వల్ల బయటికి వెళ్ళినప్పుడు హీరోయిన్స్ మీద ఇలా చేస్తుంటారు బయట వాళ్ళు, అంటే మన నివేద థామస్ మీద అలా జరిగింది కదా, సో జాగ్రత్తగా ఉండండి మీరని చెప్పేసి ఆయన అన్నంలో తప్పు లేదు. సరే నిధి అగర్వాల్, సారీ నివేద థామస్, నిధి అగర్వాల్ మీద ఇలా జరిగింది కదా, సో కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇలా ఉండండి, సో అలాంటి బట్టలు వేసుకోవద్దని చెప్పడంలో ఆయన తప్పు లేదు. ఎందుకంటే అక్కడ తప్పు జరిగింది కాబట్టి దానికి ప్రికాషన్స్ తీసుకోమన్నాడు ఆయన. సో అది చెప్పడం ఆయన ఏ రకంగా చెప్పాడంటే అది కొంతమందికి హర్ట్ అయింది, లైక్ రియాక్ట్ అయ్యారు, అనసూయ గారు రియాక్ట్ అయ్యారు, అంటే మా ఇష్టం మేము ఎలాగైనా వేసుకుంటామని చెప్పేసి. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మన భారతదేశంలో స్త్రీని పూజిస్తాం ఫస్ట్ థింగ్. సో వాళ్ళకి మనకి ఎంత సమానంగా ఉండాలని చూసినా కూడా ఎక్కడే కానీ వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్స్ ఉంటాయి, మనకి సపరేట్ ఉంటాయి. ఎందుకు ఈ దేశంలో స్త్రీని అనే వాళ్ళు పూజించేవాళ్ళు, అలాంటి పూజించే ఈ దేశంలో ఇలా జరుగుతున్నప్పుడు ఎవరైనా రియాక్ట్ అవుతారు ఆటోమేటిక్. సో బట్టలు వేసుకోవడం వాళ్ళ ఇష్టం, అది దాన్ని ఎవరేం అడగరు, ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ తప్పు జరిగింది కదా అక్కడ. సో నిధి అగర్వాల్ అంటే ఒక లేడీ, తనకు అలా జరిగినప్పుడు పబ్లిక్కి వెళ్తున్నప్పుడు అలా జరిగినప్పుడు సో ఈయన స్పందించాడు. అంటే తప్పు జరిగినప్పుడు స్పందించకపోతే తప్పు అవుతుంది, స్పందించిన తర్వాత తప్పు ఎలా అవుతుంది? సో శివాజీ గారి తప్పు కాదు, సో ఆయన స్పందించారు. ఇలా ఉండడం వల్ల జనాలకి ఇలా అవుతుంది, సో అలా చేయమాకండి అని చెప్పేసి ఆయన స్పందించారు. సో మన దేశంలో మనం స్త్రీని పూజిస్తాం కాబట్టి మనం వాళ్ళకి ఎలా ఉండాలో అలాగ ఉండాలని చెప్పేసి ఆయన అలా రియాక్ట్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, అందరూ ఒక చోట ఉన్నప్పుడు బస్సులో కూడా చూడండి, స్త్రీలకు ఎందుకు సపరేట్గా ఉంటుంది? సో వాళ్ళకి సపరేట్గా ఉంటారు, మనం అక్కడ వాళ్ళకి సపరేట్గా మనం ఇద్దాము గౌరవం అని చెప్పేసి, వాళ్ళకి దక్కిన సీట్లో వాళ్ళని గౌరవించాలని చెప్పేసి వాళ్ళకి గౌరవం ఇస్తాం. సో వాళ్ళకు స్పెషల్ కేటగిరీ లాగా అందరిలో అన్ని రంగాల్లో ఉన్నారు, బట్ వాళ్ళకి సపరేట్ స్పెషల్ కేటగిరీ లాగా, ఎందుకంటే బయట పరిస్థితులు అలా బాగాలేవని చెప్పేసి. సో ఆయన అలా చెప్పారు. బట్ ఆయన కూడా అవతల వాళ్ళ ఫ్రీడమ్ని కాజేస్తూ మాట్లాడడం కూడా కొంచెం తప్పే. ఒక రకంగా అవతల వాళ్ళ ఫ్రీడమ్ని దెబ్బ కొడుతూ మాట్లాడడం కూడా కొంచెం తప్పే. అంటే పర్సనల్గా ఏమో అటాక్ చేయకపోయినా అలా అనడం కూడా కొంచెం తప్పే. బట్ ఆయన అలా అన్నాడు ఎందుకంటే దాడి జరిగింది కాబట్టి, జరగకపోయింటే అనేవాడు కాదు. సో అనసూయ గారు కూడా రియాక్షన్ అనేది గట్టిగా ఇచ్చారు. శివాజీ గారు మాట్లాడింది కరెక్టే అనుకుంటున్నా, కాకపోతే కొన్ని రెండు బూతుల్లాగా ఆ టైప్ మాట్లాడారు, అది కరెక్ట్ కాదు. అంటే మొండలు అట్లాగా అవి కొంచెం హట్టింగ్ ఉంటుంది. ఆయన చెప్పింది మంచిదే, ఆయన ఇంటెన్షన్ మంచిదే, ఆయన వాడిన పదాలు అంటే వాట్స్ మంచిది కాదు. అలా చెప్పుకుని ఉంటే ఈరోజు ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పినా మేము ఒప్పుకునే వాళ్ళం కాదు. ఆయన అలా మాటలు దొల్లారు కాబట్టి మేము కూడా ఇంకా సైలెంట్గా ఉండాల్సి వచ్చింది, లేకపోతే మేము ఎప్పుడు మంగపతికి సపోర్టే. అంటే ఇప్పుడు చిన్మయ్ గారు కావచ్చు అండ్ అనసూయ గారు కూడా ముఖ్యంగా చిన్మయ్ గారి మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. మీకు అంత ప్రేమ ఉంటే సాంప్రదాయం అంటే మీరే శారీ వేసుకుని అనే విధంగా మాట్లాడారు, అట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా? ఆయన మాట్లాడింది రెండు పదాలు తప్పే, ఆ తప్పుతో పాటు ఇంకో రెండు పదాలు తప్పు మాట్లాడుతుండ్రు. అంటే మాటకి మాట అనొచ్చు కానీ ఏం కూడా దొల్లుతుంది కదా, మీరే శారీ వేసుకున్న అంటే ఇంక శారీ వేసుకున్న వాళ్ళు అంటే ఏంటి, తప్పేం కాదు కదా, శారీ అని సాంప్రదాయంగా ఉండండి అని చెప్పాడు. దానికి తోడు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు, దాని గురించి మాట్లాడాలి. అంతేగాని వీళ్ళు ఇంకా మీరే శారీ వేసుకుని అంటే అబ్బాయిని అది వేరే విధంగా ఉంటుంది, అంటే కించపరిచినట్టే ఉంటుంది. అప్పుడు కించపరిచ అంటే మంచి చెప్పాడు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడు కదా, అది తప్పు. దానికి క్షమాపణ మాట్లాడకూడదు, అది తప్పే. అందుకని ఆయన క్షమాపణ చెప్పాడు. అంటే ఎవరి వ్యక్తిగతం వాళ్ళది కదా, ఎవరి ఇష్టాలు వాళ్ళకి ఉన్నప్పుడు ఎవరు డ్రెస్సింగ్ సెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది కదా, ఆయన ఎందుకు ఒకళ్ళని డిమాండ్ చేసి ఇలా చెప్పడం? డిమాండ్ అంటే ఏదో మేబీ మంచి చెప్పబోయే ఆయన నోరు జారారు. అంటే రీసెంట్గా నిధి అగర్వాల్ది మాల్లో చూశారు కదా, ఆ ఇష్యూ చూసి మాట్లాడాడేమో అని అనుకుంటున్నా. ఆ విషయం మీద స్టాండ్ తీసుకొని మాట్లాడబట్టి ఇప్పుడు ఇలా అయింది. కాకపోతే నోరు స్లిప్ అవ్వకూడదు, ఎవరిష్టం వాళ్ళు ఎలా అయినా వేసుకోవచ్చు, కానీ హద్దులు మీరి వేసుకుంటే కింద కామెంట్ సెక్షన్ చూసుకోవచ్చు. బయట ఇట్లానే మాల్స్కి వెళ్ళినప్పుడు పబ్లిక్ వెళ్ళినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది, కొద్దిగా తేడా అయ్యి ఉంటే. అప్పుడు కూడా బాడీ గార్డ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆమె బతికిపోయింది, లేకపోతే ఇంకేమయ్యేది, న్యూస్ ఇంకా వైరల్ అయ్యేది. అట్లా జరిగిద్ది. ఆ విషయం మీదనే రెస్పాండ్ అండి. ఎందుకంటే ఇన్ని మూవీస్లో ఆయన ఇండస్ట్రీలో అయినా కదా ఎప్పుడు బట్టల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, లేడీస్ ఇలా వేసుకుండాలి. ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి, ఇష్యూ జరిగింది కాబట్టి మాట్లాడాలి, లేకపోతే దీని గురించి ఎవరు మాట్లాడరు కదా. అది అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి వీళ్ళు కూడా రిప్లై ఇచ్చారు, బట్ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారు?
రాంగ్ రిప్లై చేయటం తప్పు కాదు. ఆయన మాటలకి డిఫెండ్ చేసుకోవటం లేదా ఆయన తప్పు మాట్లాడినప్పుడు తిరిగి అంటాం తప్పు కాదు. వీళ్ళు స్లిప్ అవ్వకూడదు. ఆయన స్లిప్ అయ్యాడు, ఆయన బ్యాడ్గా మాట్లాడాలని వీళ్ళు మాట్లాడితే ఇంకా వాళ్ళకి ఆయనకి తేడా ఏముంది? ఇప్పుడు వీళ్ళు కూడా ఇంతేగా వాళ్ళు కొట్టుకొని ఇప్పుడు ఇద్దరు తప్పు ఉంది. ఆయన క్షమాపణ చెప్పారు, ఏం కూడా క్షమాపణ చెప్తే బెటరు. ఇంకో రెండోసారి ఆయన కూడా స్లిప్ కాకుండా అదే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా మాట్లాడాలి. ఏం కూడా మీరు శారీ వేసుకోండి లేదా మీరు గాజులు వేసుకోండి, అంటే మీ మంచిగా చెప్తే మాకు రివర్స్ అయ్యి మీకు అంత సాంప్రదాయం అంటే గాజులు వేసుకోండి, శారీ వేసుకోండి, పట్టీలు వేసుకోండి అని రివర్స్ అంటే అది కూడా తప్పే, అది కరెక్ట్ కాదు కదా. అబ్బాయి అట్లేం చెప్పలేదు కదా. ఎవరండి చెప్పచ్చు, తప్పే ఉంది, మేము కట్టుకుంటాం. లేడీస్ పొట్టి అంటే బట్టలు వేరే పంచగట్టుకో షర్ట్ వేసుకున్నా అంటే మంచిదే, కడ్డారు మీదరా బనియన్ మీదరా అంటే అది వేరే విషయం కదా. అట్లా రమ్మంటే మేము బాధపడతాం మమ్మల్ని కూడా. అంటే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో 6 ప్యాక్లు 7 ప్యాక్లు చూపించుకుంటూ ఆ ఎక్స్పోజింగ్ కూడా ఉంటుంది కదా. అది ఎక్స్పోజింగ్ అంటే అది బాడీ బిల్డింగ్ అండి, అది తప్పే ఉంది. ఇప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు లేడీస్ కూడా వాటికి వేసుకుని అవుట్ఫిట్ బట్టలు వేసుకుంటారు, దాని గురించి మాట్లాడాలా. వేరే పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఆయన అన్నది మెన్షన్ చేశాడు, పబ్లిక్లోకి బయటకు వచ్చేటప్పుడు ఇలాంటి బట్టలు కరెక్ట్ కాదని. మీరు జిమ్కి వెళ్ళేటప్పుడు వాష్రూమ్ వేసుకున్నప్పుడు మీ ఇష్టం, అది మీరు అలాగేనే ఉండండి. బయటకు వచ్చినప్పుడు చూస్తారు, కామెంట్ చేస్తారు, మాట్లాడతారు. లాలీపాప్కి కవర్ చుట్టుంటే ఎవరు దగ్గరికి రారు, అది కవర్ తీస్తేనే నాకడానికి అందరు వచ్చేది. సారీ. ఇప్పుడు అమ్మాయిలు ఇలా ఉండాలని చెప్పడం తప్పు కాదు. అయినా అమ్మాయిలు చాలా మంది ఏంటంటే బికినీలు వేసుకోవడం, ఇలా ఫోటోలు దిగడం ఇలాంటివి చాలా చేస్తున్నారు కదా. భారతదేశం అంటేనే ఒక స్వేచ్ఛ. ముఖ్యంగా ఆడవాళ్ళు నలిగిపోయి ఉండారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఆడవాళ్ళు నలిగిపోయారని ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఈ మోడీ గారి పుణ్యం అంట, ఒక రాజకీయం మారిన పుణ్యం అంట. ఆడవాళ్ళు బయటికి వెళ్తున్నారు, అసెంబ్లీకి వెళ్తున్నారు, పార్లమెంట్కి వెళ్తున్నారు, మైక్ పట్టుకుంటున్నారు, 10 మంది వచ్చి మాట్లాడుతున్నారు అన్న. సాంప్రదాయం గురించి ఇప్పుడు మాట్లాడతాం రాంగ్ అన్న. ఇప్పుడు ఉన్న మార్కెట్లో నువ్వు ఉండు, ఓకేనా, నువ్వు నేర్చుకో. నువ్వు పుట్టినందుకు ఈ భారతదేశంలో నువ్వు ఉండు. ఎటు వాళ్ళని చెప్పడానికి నువ్వెవరన్నా? సొంత ఇంట్లో వాళ్ళ పిల్లలకే చెప్పట్లేదు ఇప్పుడు ఉన్న కాలంలో తల్లిదండ్రులు. నువ్వెవరు నాయనలకు చెప్పడానికి, సమాజానికి చెప్పడానికి? నీకు ఒక విలువ ఉంది, అది పోగొట్టుకోవడానికి తప్ప నువ్వు ఎందుకు ఈ యాసాలని? నీకు అవసరమా? స్టేజ్ మీద నీకు అవకాశం ఇచ్చారు, నువ్వేమో దేనికి వచ్చావు? సినిమా ఈవెంట్ గురించి వచ్చావు, దానిలో ఏదైనా 2 డైలాగులు చెప్పు, ఆ సినిమా గురించి ఏదైనా ఒక స్టోరీ చెప్పు, లేదా ఇలా మంచి ఉందిరా బాబు సినిమా చూడరా బాబు అని చెప్పు. ఆడాళ్ళ గురించి ఎందుకన్నా నీకు తన్నులు తింటానికి తప్ప